ఎంత స్టూపిడ్గా మాట్లాడాడో. మరి ఈరోజు నేను చంద్రబాబు నాయుడిని అడుగుతున్నాను, వెంకటేశ్వర స్వామి నీ కల్లోకి వచ్చి, అయ్యా చంద్రబాబు నా లడ్డూలో నెయ్యి కలిసింది, నెయ్యిలో జంతుకోవు కలిసింది, నా లడ్డూలో పందికోవు కలిసింది, నా లడ్డూలో ఫిష్ ఆయిల్ కలిసిందని నీకు చెప్పారా? నీకు మాత్రమే చెప్పారా అని అడుగుతున్నాను. సిబిఐ యాక్చువల్గా చంద్రబాబు నాయుడు నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసుంటే ఈ కథ మొత్తానికి ఆద్యుడు చంద్రబాబు నాయుడు కేవలం తన చేతగానితనాన్ని, తన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ డైవర్షన్ పాలిటిక్స్ కోసం భగవంతుడంటే కూడా భయం లేకుండా, భగవంతుడంటే కూడా గౌరవం లేకుండా అందరూ పవిత్రంగా భావించి ఆ లడ్డూ మీదే ఈ విధంగా ఇంత చండాలంగా మాట్లాడాడు అనేది అర్థమై ఉంటుంది. ఈ రోజుకి కూడా వాళ్ళు చేసింది తప్పు అని తెలుసుకొని, మేము అనుకున్నాం, మాకెవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ లేదు అని ప్రూవ్ అయింది, చాలా సంతోషమని గౌరవంగా చెప్పుంటే రాష్ట్ర ప్రజలు కూడా సంతోషించుంటారు. కానీ ఈరోజు సిబిఐ క్లియర్ కట్గా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. లడ్డూలో జంతుకోవు కలవలేదు, పందికోవు కలవలేదు, ఫిష్ ఆయిల్ కలవలేదు, ఏమి కలవలేదు అని స్పష్టంగా చెప్పింది. అలాగే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అయోధ్యకు పంపించిన 1,00,000 లడ్డూల్లో కూడా ఏమీ కలవలేదు, స్వచ్ఛమైన నెయ్యితోనే చేశారని స్పెసిఫిక్గా కూడా ఇవ్వటం జరిగింది ఆ రిపోర్ట్లో. అయినా కూడా సిగ్గు లేకుండా మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారో మీ అందరూ కూడా గమనించారు. నిజంగా పవన్ కళ్యాణ్ గజని అనుకుంటా. ఒకరోజేమో బీఫ్ తింటాడు, ఒకరోజేమో బాప్టిజం తీసుకున్నానంటాడు, ఒకరోజేమో సనాతని అంటాడు, తిరుపతికి వస్తాడు రెడ్ డ్రెస్ వేసుకొని ఊగిపోతాడు, తమిళనాడుకి పోతాడు గ్రీన్ డ్రెస్ వేసుకొని ఊగిపోతాడు. మొన్న వాళ్ళ పార్టీ మీటింగ్లో అన్నాడు, ఎవడైనా బుద్ధి జ్ఞానం ఉన్నవాడు సీఎం నెయ్యిలో ఇది కలిపాడు అంటారా? ఎక్కడైనా సీఎంలు కూర్చొని కలుపుతారా అని ఆయనే మాట్లాడాడు. అంటే బుద్ధి జ్ఞానం చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి లేదని ఆయనే స్వయంగా చెప్పాడు. అవునా కదా? మరి అలాంటప్పుడు వాళ్ళు కదా జగనన్నకి క్షమాపణ చెప్పాలి. ఈ సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామికి, ఆయన భక్తులకి, ముఖ్యంగా హిందువులందరికీ కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ క్షమాపణ అడగాలి. అది వదిలేసి మాకే మీరు క్షమాపణ అడగాలి అంటారు, మీరు మాకు చెప్పాలి అంటారు. ఎందుకు చెప్పాలి? ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించారు, లక్షలాది కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న భూములన్నీ కూడా మీ బినామీలకు రూపాయలకి ఇచ్చేస్తారు, మెడికల్ కాలేజీలు అమ్మేస్తారు, ప్రజలకి ఏ వెల్ఫేర్ చేయరు. ఎవరైనా మాలాంటి వాళ్ళు గట్టిగా నిలదీస్తే మా మీద తప్పుడు కేసులు పెట్టాలి, మా ఇళ్ల మీద దాడి చేసి మా ఇంట్లో వాళ్ళని చంపేస్తాము, లేదా మా ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళ ఫోటోల్ని మార్ఫింగ్ చేసి వాళ్ళని మానసికంగా హింసిస్తాం. ఇంతకన్నా మీకు ఏమైనా చేతన అవుతుందా? అందుకే మీరు చేతగాని దద్దమ్మలు చౌటలు అనేది. ఈరోజు కొత్త నాటకం మొదలెట్టారు. నిన్న ప్రెస్ మీట్ చూస్తే ఈ సిట్ రిపోర్ట్ తర్వాత జంతుకోవు కలవలేదన్నారు, కానీ దాంట్లో హార్పిక్ కలిసిందంట, దాంట్లో కెమికల్స్ కలిసాయి అంటారు. అసలు అన్నం తినేవాడు ఎవడైనా ఇలాంటి మాటలు మాట్లాడతారా? భగవంతుడి ప్రసాదం గురించి ఇలాంటి ఆలోచన ఎవరికైనా వస్తుందా? చంద్రబాబు నాయుడికి తప్ప ఇలా ప్రసాదంలో ఇవి కలపచ్చు అవి కలపచ్చు అనే ఐడియా నాకు తెలిసి ఎవరికి రాదు. అంత ఘోరంగా నిన్న మళ్ళీ మాట్లాడతాడు. అంటే మీరు తెలుసుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు, ఏవైతే శాంపుల్స్ని తీసుకున్నారో అవి ఎవరి హయాంలో తీసుకున్నారు? మీరు 2024 జూన్ 12వ తేదీ మీ అధికారం వచ్చింది. శాంపుల్స్ 2024 జూలై 6, 12వ తేదీ తీసుకోవడం జరిగింది. సో ఏమి జరిగినా దాంట్లో మీ హయాంలో జరిగినట్టే. దాన్ని మీకు మీడియా ఎక్కువ ఉంది కదా అనేసి మానెత్తిన రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు అదేదో బ్రహ్మాస్త్రం అనుకుంటున్నారు, అది భస్మాస్త్రాస్త్రంలాగా మీ నెత్తిరే కూర్చుంటుందన్న విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఇకనైనా వాళ్ళు దగ్గర పట్టుకోమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు మీరు చేసే తప్పులు, మీరు చేసిన తప్పుడు వ్యాఖ్యలు సరికాదు అని చెప్పి సుప్రీంకోర్టు ద్వారా తెలుసుకున్నాక ఇప్పటికైనా మారకుండా ఫ్లెక్సీలు పెడతారు, ఇంకా నెయ్యిలో ఏదో జరిగిందని. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కదా. అసలు ఇలాంటి వాళ్ళ మీద కంటెంప్ట్ వేసి లోపల వేయాలి వీళ్ళందరినీ, ఎవరెవరు ఫ్లెక్సీలు పెట్టారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, కరుణాకర్ రెడ్డి గారి ఫోటో, అలాగే సుబ్బారెడ్డి గారి ఫోటో పెట్టడం జరిగింది. వాళ్ళే క్లియర్గా చెప్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రమాణం చేయడానికి మేము రెడీ,
మా హయాంలో నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదు, మేము చేయలేదని. మీకు దమ్ముంటే రండి, అదే వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రమాణం చేద్దాం. అది వదిలేసి పచ్చ ఛానళ్ళ ముందు కూర్చొని ప్రవచనాలు చెప్తూ మీరేదో పెద్ద హైందవుల్లాగా. ఏ రోజు మీరు దేవుణ్ణి గౌరవించారు? చంద్రబాబు నాయుడు ప్రతి ఫోటో చూడండి, షూస్ వేసుకొని పూజలు చేస్తాడు. పవన్ కళ్యాణ్ బాప్టిజం తీసుకున్నానంటాడు, గొడ్డు మాంసం తింటాడు, మళ్ళీ సనాతిని అంటాడు. అంటే వీళ్ళు హైందవులు, వీళ్ళు చెప్పే నీతులు మనం వినాలి. వీళ్ళు ఏ రోజైనా దేవుడిని గౌరవించారా? నిజంగా దేవుడి మీద భక్తి ఉంటే, దేవుడి మీద భయం ఉంటే ఇలాంటి అలిగేషన్స్ చేయరు. ఇలా భగవంతుడిని రాజకీయాల్లోకి లాగరు. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, భగవంతుడిని రాజకీయాల్లోకి లాగద్దండి అంటే మేము లాగటం లేదు అంటూనే మళ్ళీ నిన్న ఫినాయిల్ కలిసిందని అదే భగవంతుడిని మీ రాజకీయాల కోసం ఎంత నీచంగా వాడుతున్నారో మీరు గమనించాలి. దాన్ని ప్రశ్నిస్తున్నారని, ఆ ఫ్లెక్సీని తీయమన్నారని ఒక స్కెచ్ చేసుకొని ఎలాగైనా ఈరోజు అంబటి గారి మీద దాడి చేయాలి, ఆయన మీద తప్పుడు కేసులు పెట్టాలి, ఆయన్ని లోపల పెట్టాలని ఒక స్కెచ్ తయారు చేసుకున్నారు. లేకపోతే అసలు ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ కార్లో వెళ్తుంటే ఆడవాళ్ళు పచ్చి బూతులు, ఆ గ్రంథాలయం చైర్మన్ ఆమె ఏజ్ ఏంటి, ఆమె గేజ్ ఏంటి, ఆమె మాట్లాడే మాటలేంటి? ఏ మాట అయితే అంబటి గారు మాట్లాడారని కేసు పెట్టారో అదే మాట ఆవిడ మాట్లాడింది మరి ఎక్స్ మినిస్టర్ని. మరి ఆవిడ మీద ఎందుకు కేసు పెట్టలా? అంబటి గారు ఇంటికి వచ్చాక రెచ్చగొట్టి దాడి చేస్తే తెలియక ఆవేశంలో అన్నాను, వెనక్కి తీసుకుంటున్నానని క్లియర్ కట్గా మీకు చెప్పిన తర్వాత మీరు కేసు పెట్టారు. మరి ఆవిడ ఇంతవరకు క్షమాపణ కూడా అడగలేదు. మరి ఎందుకు కేసు పెట్టలేదు ఆవిడ మీద? ఇంకో ఆవిడైతే భూమికి ఇంత ఉంది, ఫస్ట్ టైం గెలిచిందంట ఎమ్మెల్యేగా, మాధవి గారు. పాప కొంచెం పాలిటిక్స్ కొత్త, అందుకే ఎక్కువ ఎగురుతోంది. ఆవిడకి కొంచెం రోజులు పోతే అన్నీ తెలిసి వస్తాయి. అసలు ఆమె ఇంటి ముందుకు వచ్చి ఆమె మొగుడు రౌడీలు గుండాల్లాగా, అంటే ప్రొఫెషన్ గుండాలు అనుకుంటా, ఎమ్మెల్యే కాకముందు చిల్లర రౌడీలు జోబు దొంగలు చేస్తూ ఉన్నారేమో, ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏ విధంగా రౌడీజం చేశారు, ఆ తర్వాత ఎలా వార్నింగ్లు ఇస్తూ ప్రెస్ మీట్ ఇచ్చారు, జగన్ గారు వస్తుంటే మళ్ళీ ఎలా మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు మీరు చూస్తున్నారు. మీకు అధికారం కావాలేమో రౌడీజం చేయటానికి, మాకు అధికారం కూడా అవసరం లేదు, జగన్ అన్న సైగ చేస్తే చాలు. కానీ మాకు విలువలు ఉన్నాయి, క్రమశిక్షణ ఉంది. అందుకే జగన్ అన్న 5 సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ని ఎంత జాగ్రత్తగా రాష్ట్రంలో చూసుకున్నారో మీ అందరికీ తెలుసు. ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టలేదు, ఎవరిని హింసించలేదు, ఎవరి ఇంటి మీద దాడి చేయలేదు. కానీ మీరు చేస్తున్నది ఏంటి? రెచ్చగొట్టే దారిలో ఈరోజు ఆడవాళ్ళు ఉన్నారు ఇంట్లో, అంబటి గారు వైఫ్, పిల్లలు, అల్లుడు, మనవరాళ్ళు, ఇలా పగలగొట్టి ఇంట్లో దూరేసి వాళ్ళు ఏదైనా చేస్తే పోలీసులు నించొని చూస్తున్నారు. పోలీసులకు జీతాలు ఇచ్చేది ఎవరు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళ? ప్రజల పన్నులతో కదా వీళ్ళకి జీతాలు ఇస్తున్నారు. మరి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత పోలీసులకు ఉందా లేదా? ఫోన్ చేస్తే ఎస్పీ ఫోన్ ఎత్తాడు, పోలీసులు ఇక్కడ నించుంటారు. మన వాళ్ళు వచ్చి పోలీసులు ఏంటి సార్ ఇంత జరుగుతుంటే అని చెప్పి ఫోన్ చేసి అడిగితే మాకు ఇన్స్ట్రక్షన్స్ రాలేదు అంటే, దాడి చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, వీళ్ళని చూస్తూ ఉండమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కానీ ఆ దాడిలో ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళని కాపాడమని ఇన్స్ట్రక్షన్స్ రాలేదంట. ఇంతకన్నా పోలీసు వ్యవస్థకి ఏదైనా సిగ్గుచేటు ఉందని అడుగుతున్నా. ఇప్పుడే జీరోకి పడిపోయినారు ఈ రాష్ట్రంలో పోలీసులు, కేవలం కూటమి ప్రభుత్వానికి బానిసలుగా బతుకుతూ. ఈరోజు ఎంత చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. ఇంత అసలు ఇంక ఏమనాలో కూడా తెలియట్లేదు పోలీసుల్ని. మీ ఉద్యోగ ధర్మం మీరు చేయకుండా, మీరు దగ్గరుండి మీ ఆధ్వర్యంలో మీరు చూస్తుండగానే దాడులు జరిగి బ్లాస్టులు జరుగుతుంటే ఇక మీరెందుకు, మీకు జీతాలు ఎందుకు, మీకు ఉద్యోగాలు ఎందుకు? మీరు కూడా పసుపు షర్ట్లు వేసుకొని తెలుగుదేశంలోనో లేదా జనసేనలోనో చేరిపోవచ్చు కదా. ఈరోజు మీరు చూస్తుంటే జోగి రమేష్ గారి ఇంటి మీద చూశారు కదా, పెట్రోల్లో యాసిడ్ మిక్స్ చేసి బ్లాస్ట్ చేశారు ఇంటి మీద.
మొత్తం కాలిపోయినాయి, డోర్లు కాలిపోయినాయి, గోడలు కాలే అంటే మనుషుల మీద పడితే ఏంటి పరిస్థితి? సర్కిల్ నుంచి వాళ్ళు వస్తుంటే వాళ్ళ వెనక పోలీసులు వస్తున్నారు, వీడియోలు ఉన్నాయి. మరి అక్కడే ఎందుకు ఆపలేదు? ఎందుకు లాఠీ చార్జ్ చేయలేదు? లాఠీ చార్జ్ చేస్తే మీ కంట్రోల్లో ఉండేది కదా. వాళ్ళని బుజ్జగిస్తూ వాళ్ళని అడుక్కుంటూ ఆడుకుంటున్నారు పోలీసులు. తెలుసుకోవాలి పోలీసులు, రేపు జగనన్న వచ్చేది ఖచ్చితంగా నిజం 100%. ఆ రోజు ఈ వీడియోలన్నీ ఉంటాయి. మీరు ఎవరి కోసమైతే పని చేస్తున్నారో వాళ్ళు ఎవరు ఆ రోజు మీకు రక్షణగా ఉండరు. న్యాయస్థానం ముందు మీరు దోషులుగా నిలబడి మీ జీవితాలు నాశనం అయిపోతాయి అన్న విషయం మీరు తెలుసుకోవాలి. ప్రతిదీ వీడియో ఉంది, ప్రతిదీ వీడియో ఉంది. ప్రతి పోలీసు, ప్రతి తెలుగుదేశం వాడు, ప్రతి జనసేన వాడు ఏం చేశాడో అన్ని వీడియోలో రికార్డ్ అయి ఉండేవి. కాబట్టి అది తెలుసుకొని మీరు ముందుకు వెళ్తే మంచిది. యాక్చువల్గా 307 పెట్టాలి సార్ ఐపీసీ. మీరు ఏం కేసులు పెట్టారండి? ఇన్సిడెంట్ జరిగింది, 7 గంటలు కంటిన్యూస్గా బ్యాచ్లుగా వచ్చి దాడి చేసి వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తే ఐపీసీ 307 పెట్టాల్సింది పోయి ఇంతవరకు ఆ ఎమ్మెల్యే మొగుడు, ఆ గంధా చైర్మన్ మీద ఏ కేసు మీరు పెట్టలా. వాళ్ళు దగ్గరుండి కదా మొత్తం అందరిని పిలుచుకొచ్చి చేయించింది, మరి ఎందుకు పెట్టలేదని అడుగుతున్నా. అక్కడేమో కేసు నేను చిన్న ఆయన మనుషులు, ఆ ఫోటోలు వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది. ఆయనతో ఉన్న వాళ్ళు చిల్లర కేసులు పెట్టడం, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయటం. సో చాలా చాలా ఘోరంగా చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు రాజ్యాంగాన్ని మిస్యూజ్ చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వ పరిపాలనలో సామాన్యులకి, అపోజిషన్ వాళ్ళకి, ఎక్స్ మినిస్టర్లైనా సరే ఎవరికి కూడా రక్షణ లేకపోవడం చాలా బాధాకరం. సో ఇక్కడ రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని ఖచ్చితంగా మేము అందరం కూడా ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా ప్రజలకు అండగా నిలబడి ఈరోజు అంబటి గారైనా, నేనైనా, కరుణాకర్ రెడ్డి గారైనా, కళ్యాణి గారైనా ఎవరైనా మేము మాట్లాడేది ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు చేయాల్సిన మంచి గురించి. మీరేదైతే చెప్పి చేయలేదో దాని గురించి మాట్లాడుతున్నాం. అలాగే మీరేదైతే తప్పుడు ప్రచారం చేశారో లడ్డూ మీద దాని గురించి మాట్లాడుతున్నాం. మేము మాట్లాడింది ఎక్కడైనా తప్పు ఉంటే చెప్పండి. మీరు తప్పుడు మాటలు మాట్లాడుతూ, తప్పుడు కేసులు పెడుతూ, మీరు రెచ్చగొడుతూ, మీరు దాడులు చేస్తూ మా మీద కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమో తెలుసుకోండి. అండ్ కొత్తగా మొన్న అరవ శ్రీధర్ విషయం కూడా మీరు చూశారు. అసలు జనసేనలో చిల్లర దొంగలు, ఎదవలు, పనికి మాలినోళ్ళు, హంతకులే ఉన్నారు. ప్రతి కేసులో మీరు చూస్తున్నారు ఏ విధంగా ఆడవాళ్ళని వేధించారు, ఆడవాళ్ళని లొంగ తీసుకున్నారు. మరి సాక్ష్యాధారాలతో ఉంటే వాడి మీద కేసు లేదు, ఇంతవరకు అరెస్ట్ లేదు. మళ్ళీ ఒక కమిటీ వేశారంట. ప్రూఫ్లతో బయటకు వస్తుంటే ఒక అసెంబ్లీకి ఎమ్మెల్యేని పంపించేది ప్రజా సమస్యల గురించి మాట్లాడటానికి, చట్టాలు చేయడానికి. అక్కడి నుంచి వీడియోలు చేసి సరసాలు చేసిన వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి కేసు పెట్టి లోపలేయకుండా కమిటీ వేసి వాడిని కాపాడుతాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు ఏమో క్లియర్ కట్గా సిబిఐ రిపోర్ట్ ఇస్తే ఈయన ఒక కమిటీ వేస్తాడు. అంటే ఈయనకు నచ్చిన వాళ్ళ పేర్లు ఇంక్లూడ్ చేసి కేసులు పెట్టడానికి. సో దీనికి 10 మీరు రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉంటే ఇలాంటి పిచ్చి పనులు చేయండి. లేకపోతే బాధ్యత కలిగిన పొలిటీషియన్స్గా పనిచేయడం నేర్చుకోండి. మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోవడం చూడండి. మీరు ఇచ్చిన సూపర్ 6 సక్సెస్ చేసుకోవడంలో చూడండి. అంతేగాని నాయకుల్ని భయపెట్టాలి అంటే భయపడే వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఎవ్వరూ లేరు. మా నాయకుడు, దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఉన్నంత వరకు ఆయన వెనక మేము ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధం. ప్రజలకు ఒక కష్టం అంటే జగనన్న ఎప్పుడు ముందుంటాడు. జగనన్న బయటకు వస్తే ఎలా ఉంటుందో సినిమా చూశారు కదా. అంబటి గారికి సినిమా చూపిస్తానని చెప్పాడు మీ ఎంపీ, కేంద్ర మంత్రి. మొన్న జగన్ వచ్చినప్పుడు ఆ సినిమా ఎలా ఉందో ఇప్పటికే ఆయనకు అర్థమై ఉంటుంది. కాబట్టి జగన్ గారి సైనికులం మేము. మా మీద చేయి పెడితే జగన్ ఊరుకోడన్న విషయం తెలుసుకోండి. ఎవ్వరు ఫిర్యాదు చేయలేదు సార్. ఒక్క చంద్రబాబు నాయుడు కూటమి మీటింగ్లో ఫస్ట్ టైం అది మాట్లాడటం జరిగింది. ఆ వెంటనే ప్యాకేజ్ అందుకున్నాడేమో పవన్ కళ్యాణ్. రెడ్ డ్రెస్ వేసుకొని తిరుపతిలో మీటింగ్ పెట్టి ఏ విధంగా అరిచాడో మీరు చూశారు. అదే నేను అంటున్నా,
చంద్రబాబు నాయుడే ఆ వ్యాఖ్య ఫస్ట్ చేసింది. ఎక్కడ లడ్డూ శాంపుల్ లేదు, లడ్డూ తిని ఎవరు చెప్పింది లేదు. సో ఆయనకి ఆ విషయం ఎలా తెలిసింది, ఎవరు చెప్పారు, మనుషులు చెప్పారా లేదా భగవంతుడి కల్లోకి వచ్చి చెప్పాడా, ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. సో దేవుణ్ణి కూడా తన రాజకీయానికి వాడుకునే దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు అనేది నిజం. ఎందుకంటే ఈరోజు సిట్ ఇచ్చిన తర్వాత కూడా దాంట్లో ఏం కలవలేదని మేము చెప్పింది అది కాదు, కెమికల్స్ కలిసాయి, హార్పిక్ కలిసింది అంటారు. హార్పిక్నో కెమికల్స్నో కలిపి లడ్డూని ఎలా తయారు చేస్తారో ఒకసారి ఆయన చేసి చూపించమన్నారు. ఈరోజు చేసిన దర్యాప్తు కూడా కేంద్ర రాష్ట్ర సంస్థలు కలిపే కదా చేశారు. సిబిఐ సిట్టు రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేసింది. మళ్ళీ ఈయనేంటి సపరేట్గా చేస్తాడు అంటే నీకు వ్యవస్థల మీద నమ్మకం లేదు, కోర్టుల మీద నమ్మకం లేదు, నీకు కేంద్రం మీద నమ్మకం లేదా అని అడుగుతున్నాను. నువ్వు తనీగా వేసుకునే కమిటీలు ఎలా ఉంటాయి మనం గత 4 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు చూసాం. ప్రతిదానికి ఒక కమిటీ వేస్తాడు, వాళ్ళ మనుషులు దాంట్లో ఉంటే తప్పిస్తాడు, లేదంటే మన పేర్లు ఇరికించి తప్పుడు కేసులు పెడతాడు. ఇదే కదా చంద్రబాబు నాయుడుకి అలవాటు. అప్పుడంటే మీకు సోషల్ మీడియా లేదు కాబట్టి చెల్లింది, కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు ఎవరు చెప్తుంది నిజం, అసలు జరిగింది ఏంటి, జరుగుతుంది ఏంటి అనేది సామాన్యుడికి కూడా అర్థమవుతుంది. అందుకే కదా ఈరోజు ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత వచ్చింది. 18 నెలల్లోనే ఈ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకతతో ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నది మనం కళ్ళారా చూస్తున్నాం కదా. సో అది వాళ్ళు తెలుసుకొని సరిదిద్దుకోవటం పోయి మరింత దిగజారిపోతున్నారు. ఆయనే సమర్థించలేదు కదా. పిల్లిని రూమ్లో వేసి కొడితే అది కూడా పులి అవుతుందా కాదా? సో ఆయన బండి మీదకి ఆడవాళ్ళు వచ్చి బూతులు మాట్లాడి దాడి చేసినప్పుడు ఆయన ఆవేశంతో మాట్లాడారు. తర్వాత ఇంటికి వచ్చినాక గౌరవంగా నేను అలా మాట్లాడి ఉండకుంటే బాగుండు అని ఆయన చెప్పాడు అంటే మీరే అర్థం చేసుకోవాలి ఎంత పెద్దరికంగా ఆయన ఆలోచించారని. ఆ టైంలో ఎవరికైనా మన మీద ఎవరైనా కొట్టడానికి వస్తే మనం పలారుని ఇస్తాం కదా, అది మనకి తెలియకుండా వచ్చే రియాక్షన్, అది ప్లాన్ చేసింది కాదు. సో మనము సీనియర్ కాబట్టి అది కూడా చేయకుంటే బాగుండు అని ఆయన ఫీల్ అయ్యి మళ్ళీ చెప్పాడు. కానీ ఈరోజు సారీ కూడా చెప్పని ఎమ్మెల్యే మాధవిని, గ్రంథాలయ చైర్మన్ని ఎందుకు మీరు వదిలిపెట్టారు అని అడుగుతున్నా. తమిళనాడు ఎన్నికల వేడి మొదలైంది. మీరు సెల్వమణి గారు అక్కడ పలానా పక్షాల క్రియాశీల పాత్ర పోషించబోతున్నారని వాస్తవమా? నా మీద వార్తలు రాయటానికి టీఆర్పీ కోసం ఏదేదో చేస్తారు. నేను ఇంతవరకు ఎప్పుడైనా తమిళనాడు రాజకీయాల్లో ప్రచారం చేశానా? చేయలేదు. మరి ఎందుకు ప్రతిసారి కొత్త కొత్త రాజకీయాన్ని తెర మీదకి తీసుకొస్తారో నాకు అర్థం కాలేదు. మాట్లాడకపోతే భయపడిపోయింది, సైలెంట్ అయిపోయింది అంటారు, మాట్లాడితే ఇవిడికి నోరు ఎక్కువ, ప్రతిదానికి ముందు వస్తుంది అంటారు. చెన్నైకి వెళ్తే ఆంధ్రాలో పాలిటిక్స్ వదిలేసింది, విజయ్ పార్టీలో చేరింది, డిఎంకే పార్టీలో చేరింది, ఏడీఎంకే. వాళ్ళంతా ఖాళీగా ఉన్నారా లేదా ఆడ ఎమ్మెల్యే క్యాండిడేట్లు లేరా? మీ ఇష్టానికి రాసుకుంటుంటే ఎలా అవుతుంది చెప్పండి. నేను ఎప్పుడు ప్రచారానికి ఇంతవరకు వెళ్ళింది లేదు. నాకు ఇన్స్పిరేషన్ జయలలిత ఉన్నారు, ఆవిడ ఉన్నంత వరకు ఆవిడ గురించి ఇంటర్వ్యూలో చెప్పాను తప్ప నాకు ఆమె ఇన్స్పిరేషన్ అని హీరోయిన్గా ఉండి పాలిటిక్స్లో రావటం, కానీ ఎప్పుడు నేను ఆవిడకి కూడా వెళ్ళి ప్రచారం చేసింది లేదు. సో నేను ఎక్కడ పుట్టి పెరిగానో, నేను నా నేమ్ ఫేమ్ అన్నీ కూడా ఎక్కడ నాకు వచ్చిందో మెయిన్గా అక్కడ నేను సర్వీస్ చేయాలనుకున్నాను కాబట్టి ఆంధ్రాలో పాలిటిక్స్కి నేను రావటం జరిగింది.